హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ టైం మనం స్టార్ట్ చేసిన బ్లౌజ్లో సెకండ్ పార్ట్ అండి. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉందండి. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఇందులో చూపించాను నేను. అలాగే పెద్దగా ఉంది కదా అని చెప్పేసి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోని ఫార్వర్డ్లోనే పెట్టాను. సో కొంచెం క్లియర్గా చూడండి, స్లోగా చూడండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి నెక్ బోర్డర్ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు పైనుండే నెట్ మీద వర్క్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను స్కేల్లో 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఎందుకు ఇంత దగ్గరగా మార్క్ చేసుకున్నానంటే మొత్తం అంతా నెట్టే కదండి. మనం వేసుకుంటే మ్యాక్సిమం పార్ట్ బ్యాక్ అంతా నెట్ కనిపిస్తుంది కదా. ఖాళీగా వేస్తే కొంచెం రివీల్ అయిపోయినట్టుగా ఉంటుందేమోనని నేను డిజైన్ అన్నది దగ్గరగా వేసుకుంటున్నాను. 1/2 ఇంచ్. మీరు ఇది డిజైన్ అంతా చూసిన తర్వాత బాగా దగ్గరగా వచ్చింది కనుక అనిపిస్తే కనుక మీరు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. సో స్కేల్తో నేను అన్ని 1/2 ఇంచ్తో నేను మొత్తం అన్ని స్ట్రైట్ లైన్స్ అయితే తీసుకున్నాను. మెటీరియల్ మీరు చూసారు కదా, అది యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కువ మెటీరియల్ యూస్ చేస్తున్నానని మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎక్కడైనా మీరు మినిమైజ్ చేసుకోవాలి అనుకుంటే మినిమైజ్ చేసేయండి. నేను పెట్టినంత మొత్తం పెట్టేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఈ బీడ్స్, ఈ యెల్లో అండ్ బ్లూ బీడ్స్ ఈ బ్లౌజ్కి తప్ప ఇంక వేరే దానికి మ్యాచ్ అవ్వవు. కొన్నాను కాబట్టి నేను పెడుతున్నాను అనమాట. సో నెక్ బార్డర్ వేసేటప్పుడు డైరెక్ట్గా ముందు లైన్స్ కన్నా నెక్ లైన్ కనుక వేసుకుంటే మనకి ఎంతవరకు డిజైన్ వస్తుంది, ఎంతవరకు లైన్ వేయాలన్నది ఐడియా వస్తుంది. సో అందుకని ఫస్ట్ నేను నెక్ లైన్ అయితేనే కుడుతున్నానండి. మెటీరియల్ చూసారు కదా, యెల్లో కలర్ బీడ్స్, బ్లూ కలర్ బీడ్స్, అలాగే కొన్ని సీక్వెన్స్. ఇదేంటంటే ఒక గుత్తులా, అంటే ఏంటంటే ఒక ముద్దగా ఒక ఫ్రేమ్లా అన్ని రకాల బీడ్స్తో కుడుతున్నాను అనమాట. వీడియోలో క్లియర్గా చూడండి. ఈ యెల్లో బీడ్ అలాగే బ్లూ బీడ్, ఈ బీడ్స్ నేను 3 బంచెస్లా వేస్తున్నాను అనమాట. అంటే కిందన ఒక గోల్డ్ కట్ బీడ్ పెట్టి ఒక యెల్లో బీడు, ఒక బ్లూ బీడు, అలాగే ఒక సీక్వెన్స్తో ఒక 3 బంచెస్లా వేస్తున్నాను. ఇది నేను చెప్పేదానికన్నా ఒకసారి మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఒకటేమో రైట్ సైడ్ ఇంక్లైన్ అవుతున్నట్టు ఉంటుంది, ఇంకొక బంచ్ లెఫ్ట్ సైడ్ ఇంక్లైన్ అవుతున్నట్టు ఉంటుంది. ఒక బంచ్లో సెంటర్లో యెల్లో వచ్చి అటు ఇటు బ్లూ బీడ్స్తో ఉంటుంది బంచ్. అలాగే లెఫ్ట్ సైడ్ ఇంక్లైన్ అయిన బంచ్ ఎలా ఉంటుంది అంటే అటు ఇటు యెల్లో బీడ్ వస్తుంది, సెంటర్లో బ్లూ కలర్ బీడ్ వస్తుంది. మీరు ఒకసారి వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ బంచెస్ కూడా మధ్యలో ఎక్కడ స్పేస్ లేకుండా దగ్గరగా వేయాలి. 3 బంచెస్ అనమాట. ఇలా ఒక 5 కలిపి ఒక సెట్. అంటే బ్లూ యెల్లో బ్లూ ఒక బంచ్, యెల్లో బ్లూ యెల్లో ఒక బంచ్. ఆ 2 బంచెస్ వేసిన తర్వాత గ్రీన్ కలర్ థ్రెడ్. ఎందుకు గ్రీన్ యూస్ చేశానంటే నెక్ లైన్లో కొంచెం కాంట్రాస్ట్గా కనిపించడం కోసం గ్రీన్ కలర్ యూస్ చేశాను కాబట్టి ఆ గ్రీన్ థ్రెడ్తో కూడా సేమ్ కలర్ సీక్వెన్స్ యూస్ చేసి అదొక బంచ్. అంటే ఇక్కడికి 3 బంచెస్ అయ్యాయి. ఈ థ్రెడ్ బంచ్ అయిన తర్వాత సేమ్ ఫస్ట్ మనం ఈ బీడ్స్తో ఏదైతే రిపీట్ చేసామో ఆ 2 వస్తాయి. అంటే ఈ 5 కలిపి ఒక సెట్ అనమాట. మీరు వీడియోలో చూడండి. యెల్లో బ్లూ అయిపోయింది, బ్లూ అండ్ యెల్లో కూడా అయిపోయింది. థర్డ్ అన్నది మనం థ్రెడ్తో లాంగ్ ఫ్రెంచ్ నాట్ ఇలా వేసేసుకుంటున్నాను. ఈ 2 ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్ ఇది కూడా ఒక 3 ఉండే బంచ్లా వేసిన తరువాత నెక్స్ట్ ఫస్ట్ వేసిన 2 బంచెస్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇలా ఒక 5 సెట్ అయిన తర్వాత ఒక 2 కుందన్స్ని దాని మధ్యలో స్టిక్ చేస్తున్నాను. అంటే డిఫరెంట్గా కనిపించడం కోసం. ఇది నేను చెప్పేదాన్ని మీరు ఫాలో అవడం కన్నా ఒక్కసారి వీడియోని చూస్తే క్లియర్గా ఏది ఎలా వేస్తున్నాను అన్నది అర్థమవుతుందండి. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్ కన్నా విజువల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. సేమ్ ఇదే సెట్ నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మీరు ఫాస్ట్గా చూస్తే నేను వేసే ప్యాటర్న్ మీకు అర్థం కాదనమాట. అందుకనే మిమ్మల్ని ఫార్వర్డ్ చేయొద్దు అన్నాను. తర్వాత ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళున్నా, ఆల్రెడీ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ ఒపీనియన్ చెప్పి, అంటే బాగుందని, లేకపోతే ఇంకో చోట మార్చండి అని, లేదంటే మీ ఐడియాలు షేర్ చేసి సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి.
నెక్స్ట్ వీడియోలో మిగిలిన పెండింగ్ పార్ట్ చూపిస్తాను. ఈ వీడియోలో మ్యాక్సిమం పార్ట్ అయిపోతుంది. అంటే బ్లౌజ్కి కావాల్సిన నెక్కి సంబంధించిన మ్యాక్సిమం ఏరియా ఈ వీడియోలో ఫినిష్ చేసేస్తానండి. నెట్ పార్ట్ కూడా టోటల్గా ఫినిష్ చేసేస్తాను. సో కంటిన్యూస్గా టిల్ ఎండ్ వరకు ఒకసారి చూడండి. వీడియోలో చూస్తున్నట్టుగా ఇలాగా గ్రీన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక బంచ్, మళ్ళీ ఒక గ్రీన్ బంచ్, ఆ తర్వాత మళ్ళీ ఒక బీడ్ బంచ్. అంటే ఒక బంచ్లో చూస్తే మనకి ఒక 4 బీడ్ సెక్షన్స్ వస్తాయి, ఒక 2 ఏమో థ్రెడ్ సెక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత మనం కుందన్స్ వేస్తున్నాం. ఇలా దగ్గర వేయడం వల్ల ఓవరాల్గా లుక్ బాగుంటుందండి. మీరు ఇలా చిన్న పార్ట్లో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే అంత అందంగా ఉండకపోవచ్చు. ఓవరాల్గా నెక్లో చూస్తే చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో అది వేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను. సో ఇలా టోటల్ నెక్ లైన్ అంటే మెడ దగ్గర పై పార్ట్లో ఉన్న నెక్ లైన్ అంతా వీడియోలో చూపిస్తున్న ప్యాటర్న్లో మనం ఫినిష్ చేసేస్తాం. సో టోటల్ నెక్ అంతా ఆల్మోస్ట్ పై లైన్ అంతా ఫినిష్ అయినట్టేనండి. ఈ 2 కలర్ కుందన్స్ పెడితే ఈ ప్లేస్లో మీరు కుందన్ షేప్స్ మార్పించుకోవచ్చు. అలాగే ఇలా ఐ షేపే కాకుండా వేరే షేప్ పెట్టుకోవచ్చు. ఈ కుందన్స్ కాకుండా ఇంకొంచెం గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే క్రిస్టల్ క్లిప్ స్టోన్స్ అంటే వైట్ వజ్రాల్లా మెరిసిపోతుంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. టోటల్ నెక్ అయితే ఇలా వచ్చింది. మీకు చూపించాం కదా బంచెస్. ఇది కుట్టేలోపు నేను వేసిన మార్కింగ్ కొంచెం పోయిందండి. అంటే నేను నార్మల్ పెన్సిల్తోనే వేస్తున్నాను కాబట్టి దానికి కొంచెం క్లియర్గా కనిపించడం కోసం మళ్ళీ ఒక వైట్ కలర్ పెన్సిల్తో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని నేను మళ్ళీ గీసుకుంటున్నాను. ఇది ఎలా వేయాలన్నది కొంచెం ప్యాటర్న్ చూడండి. నేను అందరికీ ముందుగానే డిస్క్లైమర్ ఏం చెప్తున్నానంటే, నా దగ్గర కొంచెం మెటీరియల్ ఎక్కువ ఉంది. సెకండ్, నేను చాలా గ్రాండ్గా ఉండేలా ఇది కుట్టుకుంటున్నాను. సో మీకు అంత మెటీరియల్ యూస్ చేసుకోకూడదు అనుకున్నా, లేదంటే అంత బరువు మొయ్యలేకపోయినా, అంటే ఎక్కువ ఇవన్నీ కుందన్స్ పెడితే బరువు ఉంటుంది కాబట్టి ఇంత హెవీగా వద్దనుకున్నా కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ అన్నది మీరు తగ్గించుకోండి. నేను 1/2 ఇంచ్కి ఒక లైన్ ఎలా ఫిక్స్ చేసుకుంటున్నానో మీరు 1 ఇంచ్కి కానీ 3/4 ఇంచ్కి కానీ ఫిక్స్ చేసుకుంటే మీకు అంత టైము పట్టదు, అంత మెటీరియల్ పట్టదు, అంత ఓవర్ గ్రాండ్గా కూడా ఉండదు. అలాగే నేను ఇందులో లాస్ట్ వీడియోలో అంటే పింక్ కలర్ బ్లౌజ్ నేను కుట్టాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నేను ఈ లైన్స్ అన్నది డైరెక్ట్ స్ట్రైట్ లైన్సే కుట్టేశాను. అయ్యో మధ్యలో జర్కన్ బేస్ పెట్టుంటే బాగుండేది అని కూడా ఐడియా వచ్చింది. నేను అందులో పెట్టలేదు కాబట్టి ఈ బ్లౌజ్లో సేమ్ జర్కన్ బేస్ పెట్టి ఒక వైట్ స్టోన్ పెడితే మెరుస్తుందన్న ఉద్దేశంతో జర్కన్ బేస్ కూడా పెడుతున్నాను. తర్వాత నేను కుట్టే ప్యాటర్న్ ఏంటి అంటే ఒక 4 to 5 బీడ్స్ వస్తాయి. ఆ తర్వాత నేను ఒక 4 గొలుసు కుట్టు చైన్ ఒక 4 ప్లెయిన్గా కుడుతున్నాను. ఎందుకు అంటే ఆ ప్లేస్లో కుందన్స్ని స్టిక్ చేద్దామని. కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు ఇలా కట్ బీడ్స్ అనేవి అడ్డొస్తే అవి సరిగ్గా అతుక్కోవు, షేప్ సరిగ్గా రాదు. ఆ ఉద్దేశంతో నేను ఒక 4 చైన్ కుట్లు నేను కుట్టట్లేదు. తర్వాత ఫాలోడ్ బై ఒక జర్కన్ బేస్ పెడుతున్నాను. మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది. నేను దీనికి స్పెసిఫిక్గా ట్రేసింగ్ ఏం చేయట్లేదండి. నాకు అప్పుడుకి ఆ మైండ్కి ఏ ఐడియా వస్తే ప్రొసీడ్ అయిపోతున్నాను. ఈ టోటల్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ దొరకకపోవచ్చు, బట్ నాకు నచ్చిన డిజైన్స్ అన్నీ కలగలిపి నాకు వచ్చినవి నా దగ్గర ఉన్న మెటీరియల్తో నేను ఇది మిక్స్ అండ్ మ్యాచ్లా కుట్టుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీ ఐడియా ప్రకారం ఈ జర్కాన్ బేసే కాకుండా బీడ్స్, పర్ల్స్ కూడా మీరు కుట్టుకోవచ్చు. జస్ట్ ఇవి నేను ఐడియాస్ ఇస్తున్నాను, నేను కుడుతూ ఆల్టర్నేట్ ఏం కుట్టుకోవాలా అన్నది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టోటల్ లైన్స్ అన్నీ నేను స్టిచ్ చేస్తున్నానండి. నేను టోటల్ బ్లౌజ్లో ఈ ఒక్క పార్టే మగ్గం నీడిల్తో కుట్టాను. ఎందుకు అంటే కొంచెం త్వరగా అవుతుందని. ఈ ప్లేస్లో నార్మల్ నీడిల్తో కూడా కుట్టుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ టైం టేకెన్. మనకి మగ్గం నీడిల్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళైతే నార్మల్ నీడిల్కి వెళ్ళిపోండి. మగ్గం నీడిల్ అలవాటు ఉంది అంటే మగ్గం నీడిల్ పెట్టుకుంటే మీకు హార్డ్లీ 1 అవర్ కూర్చుంటే 1 to 1.5 అవర్లో టోటల్ నెక్ అంతా అయిపోతుంది. నేను హాఫ్ కుట్టిన తర్వాత మళ్ళీ వీడియో తీసాను అనమాట. అంటే ఎలా కనిపిస్తుంది, బాగా దగ్గరగా ఉందా, ఓవర్గా ఉందా, లేదంటే ఓకేనా అని అనిపించడం కోసం తీసి చూసుకున్నాను. నేను మొత్తం అంతా కుట్టేసాక ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసానండి. డిజైన్లో పెట్టేటప్పుడు మీకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, కుందన్ పక్కన పెట్టినప్పుడు ఒక కుందన్ని గుద్దుకోకుండా నేను ఆల్టర్నేట్గా పెడుతున్నాను. అంటే ఈ జిర్కాన్ బేసెస్ రౌండ్ రింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే
ఒక కుందన్కి దేనికి క్లాష్ అవ్వదు. అంటే స్ట్రైట్ లైన్లో కాకుండా మనం ముగ్గు పెట్టేటప్పుడు చొక్క మధ్యలో చొక్క పెట్టినట్టుగా ఒక కుందన్ను ఒక జర్కాను ఒకదానికొకటి క్లాష్ అవ్వకుండా వచ్చేలా కుడుతున్నానండి. ఇది మొత్తం కుట్టిన తర్వాత నీకు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఫాలోడ్ బై థర్డ్ పార్ట్ కూడా అతి త్వరలో పెడుతున్నాను. ఇప్పటి వరకు వీడియోలో చూపించిన వాటిలో మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఫినిష్ అయ్యాక నేను మిగిలిన వీడియో కూడా చూపిస్తాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ట్యాబ్లెట్ బీడ్స్ చూస్తున్నారు కదా మీరు వీడియోలో. ఈ ట్యాబ్లెట్స్ బీడ్స్ని సెంటర్లో ఉండే ఫ్లవర్స్ పక్కన అతికించాను గమ్తో. అది డ్రై అయ్యేలోపు కిందన ఇలా బటర్ఫ్లై షేప్లో వేసిన వాటికి పైన 2 స్ట్రింగ్స్ వచ్చేలా ఒక పర్ల్ ఫాలోడ్ బై గోల్డ్ కలర్ బీడ్స్ని మగ్గం నీడిల్తో కుడుతున్నాను. ఇది నార్మల్ నీడిల్తో కూడా ఇలా బటర్ఫ్లై ఆకారం వచ్చేలా బీడ్స్ అండ్ పర్ల్స్ తోటి అన్ని ప్లేసెస్లో, అంటే ఎక్కడైతే ఇలాంటి ఫ్లవర్ స్ట్రక్చర్ వచ్చిందో బటర్ఫ్లై స్ట్రక్చర్ అన్ని చోట్ల ఇలాగే కుడుతున్నానండి. ఇంకా లాస్ట్ సెక్షన్ ఏంటి అంటే ట్యాబ్లెట్ బీడ్స్. ఈ ట్యాబ్లెట్స్ బీడ్స్ సంబంధించి ఏంటి అంటే జనరల్గా ఈ ట్యాబ్లెట్ బీడ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. నేను ఆ ఉద్దేశంతోనే అన్నీ తెప్పించేసుకున్నాను. అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర. బ్లౌజెస్ వచ్చే కొద్దీ వాడదాము అనే ఉద్దేశంతో. అయితే ఈ బ్లౌజ్కి ట్యాబ్లెట్ బీడ్స్ బ్లౌజ్ మీద కుడదాం అనుకున్నాను, హ్యాంగింగ్లా కాకుండా. నాకు కుట్టడానికి ఐడియా రాలేదు. జస్ట్ స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత 2-3 ఐడియాలు వచ్చాయి. నేను ఒక మెథడ్ యూస్ చేశాను. మీకు 2 మెథడ్స్ చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా వాడేటట్టయితే. ఇది గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అండి, కట్ బీడ్స్ కాదు. అంటే రౌండ్గా ఉంటాయి అన్నమాట, పూసల్లాగా. నార్మల్ నీడిల్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 4 బీడ్స్ని పెట్టి కుడుతున్నాను. ఇందులో చాలామంది ఈజీగా అయిపోయేది ఏంటంటే మొత్తం ఒక 20-30 బీడ్స్ని ఒకేసారి ఎక్కించేసి దాని చుట్టూరు రౌండ్లో కుట్టి అక్కడక్కడ టాకా వేస్తారు. అది కూడా మంచి మెథడే, బట్ అది కొంచెం లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా చైన్ అదే మనం మగ్గం నీడిల్తో కొడితే వెల్ అండ్ గుడ్, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నార్మల్ నీడిల్తో కుట్టేటట్టయితే మరీ మొత్తం బీడ్స్ అన్నీ కాకుండా ఇలా 4 కుడితే లూజ్ అవ్వకుండా రింగ్ దాని చుట్టూ ఇంటాక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బీడ్ పడిపోకుండా ఆల్రెడీ మనం గమ్తో ఫిక్స్ చేసామండి. జస్ట్ షో పర్పస్ కింద నేను జర్దోజీ స్ప్రింగ్ని కొలుచుకొని ఇలా ఇంటూ మార్క్లా కుడుతున్నాను. అదేదో అందంగా ఉంటుంది అంతే తప్ప ఈ జర్దోజీ స్ప్రింగ్ ఏమీ మన బీడ్ని ఏం హోల్డ్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ మనం గమ్తో ఫిక్స్ చేసాం కాబట్టి అది అసలు మూవ్ అయ్యే ఛాన్సే ఉండదు. నేను డిజైన్ కోసం ఇలా ఇంటూ మార్క్లో కుడుతున్నాను. మీరు దీన్ని ప్లస్ ఆకారంలో కుట్టచ్చు, లేదంటే ఈక్వల్ టు లాగా 2 స్ట్రైట్ లైన్లు కుట్టచ్చు. మన ఇంట్రెస్ట్. నేనైతే ఇంటూ ఆకారంలో చూపించాను. అలాగే టోటల్ నెక్ అంతా కూడా కుట్టాను. ఇంకా కుందన్స్ ఫిక్స్ చేయడం అనమాట. నేను మీకు ఒక లైన్ చూపిస్తాను. పెద్ద ఏం ఉండదండి, సింగిల్ లైన్. ఫస్ట్ లైన్ ఆల్టర్నేట్గా ఉండే లైన్కి ఏమో నేను ఇలాగా ఐ షేప్ కుందన్స్ని ఫ్లవర్లా పెడుతున్నాను జిర్కాన్ బేస్ కింద. నెక్స్ట్ లైన్లో కూడా సేమ్ అవే కుందన్స్ కానీ మనం పెట్టేటట్టయితే ఒకదానొకటి గుద్దేసుకుని ఓవర్లాప్ అయిపోతాయి. కాబట్టి నెక్స్ట్ లైన్లో స్క్వేర్ పెడుతున్నాను. అంటే ఒక లైన్ ఐ షేప్ కుందన్స్తో అంటిస్తున్నాను, ఒక లైన్ ఏమో స్క్వేర్ కుందన్స్ని అతికిస్తున్నాను. ఇందులో మీకు ఐ షేప్ నచ్చితే దూరంగా అన్ని ఐ షేపే పెట్టుకోండి. స్క్వేర్ కుందన్ నచ్చితే అన్ని స్క్వేరే పెట్టండి. లేదు నాలాగా ఎక్కువగా కుట్టుకోవాలి, హెవీగా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి అంటే ఇలా 2 మిక్స్ చేసుకోవచ్చు. చాయిస్ అన్నది మన ఇష్టం అనమాట. ఈ ప్లేస్లో మీరు షేప్స్ ఏవైనా పెట్టుకోండి. నేనైతే ఒకదాన్ని ఒకటి రాసుకుపోకూడదు, కానీ అలాగని ఖాళీగా వదిలేస్తే బోడిగా ఉంటుందని చెప్పేసి 2 రకాల కుందన్స్ని నేను యాడ్ చేశాను. ఇప్పటి వరకు మీకు ఇది నచ్చి బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.